హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి ఏంజల్స్. ఈరోజు నేను వేణి ఎలా అల్లాలి అనేది మీకు చూపిస్తాను ఫ్లవర్స్తో. సో ఇలా మనం థ్రెడ్ తీసుకోవాలి. సో ఇదే విధంగా మనం దేవుడికి తోమాలు కూడా అల్లుతామండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని యూస్ చేసుకొని. సో ఫస్ట్ కట్టేటటువంటి కట్ అనేది నార్మల్గా ఫ్లవర్స్ ఎలా కడతామో అలా కట్టుకోవాలి. సో ఫ్లవర్స్ని బట్టి మనం థ్రెడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మల్లెపూలతో, నందివర్ధనాలు, జాజి పువ్వులు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్లో మనం కట్టుకోవచ్చు. సో ఈ విధంగా కట్టిన తర్వాత ఒక 2 ఫ్లవర్స్ని తీసుకోవాలి. సో నేను హ్యాండ్స్ ఎలా పెట్టుకున్నాను అనేది మీరు జాగ్రత్తగా చూడండి. సో అలా థ్రెడ్ మీద ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఆ 2 ఫింగర్స్కి ఇటుపక్క నుంచి తీసుకొని అటుపక్క తీసుకోవాలి. నేను ఎలా కడుతున్నానో జాగ్రత్తగా చూడండి. సో ఇలా 2 ఫ్లవర్స్ని పెట్టుకొని, సో ఇటుపక్క నుంచి తిప్పి బొటన వేలు కట్టు సైడు తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా మనం తిప్పుకుంటూ మార్చుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా తిప్పుతున్నానో అది కూడా జాగ్రత్తగా చూడండి. సో ఆ 2 ఫింగర్సే మెయిన్ మనకు. సో ఈ విధంగా మనం ఫ్లవర్స్ని పెట్టుకుంటూ దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. సో మరీ టైట్గా లాగడం వల్ల ఫ్లవర్స్ అనేది తెగిపోతుంది, కాబట్టి కొద్దిగా లాగాలి. సో ఫ్లవర్స్ అరేంజ్ అనేది కూడా ముఖ్యం ఇక్కడ. సో ఈ 2 ఫింగర్స్కి ఇటు సైడ్ నుంచి తీసుకొని అటు సైడ్ లాక్కోవాలి. సో మీరు ఒకే ఫ్లవర్స్తో కాకుండా మిక్స్డ్ ఫ్లవర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాగ్ కలర్స్ లాగా, ఫ్లాగ్ ఎలా 3 కలర్స్ ఉంటాయో ఆ 3 కలర్స్ కానీ, లేకుంటే లీవ్స్ కానీ, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని కూడా మనం మిక్స్డ్ ఫ్లవర్స్ వేసుకొని ఇలా మనం వేణిని అల్లుకోవచ్చు. సో మ్యారేజెస్కి పెట్టుకుంటారు కదండి అవి. చూడండి ఎలా తిప్పుతున్నాను అనేది నెమ్మదిగా మీరు గమనించుకోవాలి. మీరు మధ్యలో ఫ్లవర్స్తో పాటు ఆకులు కూడా వేసి కట్టుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా ఈ సైడ్ నుంచి వచ్చి అటుపక్క నెమ్మదిగా తీసుకోవాలి. సో స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఒక 4-5 అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇటుపక్క వేలు కొద్దిగా పక్కన తీసుకొని సో అటుపక్క లాక్కోవాలి. సో పెట్టుకునేది మాత్రం మనం ఆ థ్రెడ్ పైన ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా థ్రెడ్ పైన పువ్వులు పెట్టుకొని వేలు ఇటుపక్క నుంచి తీసి ఆ వేలే అటుపక్క సైడ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా పువ్వులు పెట్టుకుంటూ దాన్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. సో జాగ్రత్తగా పువ్వులు ఎలా పెట్టుకుంటున్నానో గమనించండి. సో చూడండి ఈ విధంగా ముందు కట్టినటువంటి ఆ కాడకి ఈ కాడలకి మధ్యలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఫ్లవర్స్ తీసుకునేటప్పుడు థ్రెడ్ పైనే పెట్టుకోవాలి. చూడండి జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్నీ కూడా అల్లుకోవచ్చు. సో మనకి ఎక్కువగా దేవుళ్ళకి కూడా తోమాల ఇలానే అల్లుతుంటారు. అలానే ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి వీటికి ఎక్కువగా వేణీలు అల్లుతుంటారు. మల్లె పువ్వులు, నందివర్ధనాలు, జాజులు, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని యూస్ చేసి అల్లుతుంటారు. సో కొద్దిగా స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, తర్వాత మనం స్పీడ్గా దీన్ని అల్లచ్చు. సో దీని మాత్రం కనకాంబరాలు కూడా మనం వేసుకోవచ్చు.
సో నేను మొత్తం ఈ పువ్వులన్నీ అల్లుకుంటున్నాను. సో ఇవి చాలా చక్కగా ఒక బంతిలాగా మనకు చూడడానికి చాలా అందంగా వస్తుంది ఇలా అల్లడం వల్ల ఫ్లవర్స్. మనం జడ కొప్పు వేసుకొని కొప్పు చుట్టూ కూడా దీన్ని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి ఎలా అల్లుతున్నానో. సో ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ అల్లుకోవాలి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను చేస్తాను. సో కొద్దిగా అల్లిన తర్వాత మనం స్పీడప్ చేసుకోవచ్చు. సో ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా మనం 3 కలర్స్లో ఫ్లవర్స్ని యూస్ చేసుకొని ఈ విధంగా చేసే వాళ్ళకి పెట్టచ్చు. సో ఈ విధంగా అన్ని పువ్వులు అల్లుకోవాలి. టైట్గా లాగండి, టైట్గా లాగారంటే పువ్వులను తెగిపోతుంది. మరీ టైట్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా అల్లుకోవాలి. సో మొగ్గలుగా ఉన్నప్పుడే ఇవి మనం అల్లుకుంటే విచ్చుకున్న తర్వాత కొంచెం బంతిలాగా మనకు కనబడుతుంది చక్కగా చూడటానికి. సో మొగ్గలుగా ఉన్నప్పుడే వీటిని మనం అల్లుకోవాలి. సో ఇలానే చామంతి పువ్వులు, బంతి పువ్వులు కూడా మనం దేవుడికి మాలలాగా అల్లుకోవచ్చు. సో మాలలు కూడా ఇలానే అల్లుతుంటారు ఫ్లవర్స్. సో మనం షాప్లో కొనే పూల దండలు కూడా ఇలానే అల్లుతుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ని యూస్ చేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని యూస్ చేసి. మనం ఇంకొంచెం లావు థ్రెడ్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఉలెన్ థ్రెడ్ అయితే ఇంకా బాగా వస్తుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. చూడండి ఫైనల్గా మనకు ఇలా ఉంటుంది. సో ఉలెన్ థ్రెడ్తో అయితే ఇంకా చక్కగా కొద్దిగా లావుగా డిఫరెంట్గా చూడడానికి చాలా అందంగా కనపడుతుంది. సో ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. సో లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసి సో ఈ విధంగా ముడి వేసుకోవాలి. సో థ్రెడ్స్ని మనం కొప్పు చుట్టూ కానీ జడ చుట్టూ కానీ కట్టుకోవడానికి థ్రెడ్ కావాలి కాబట్టి నేను ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టాను వన్ సైడు. ఇంకో సైడ్ కూడా మనం థ్రెడ్ని కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. సో చూడండి అటాచ్ చేస్తున్నాను థ్రెడ్ని. సో ఈ విధంగా ఫైనల్గా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా బంతిలాగా వచ్చింది ఫ్లవర్స్. ఇవి మనం వేణిలాగా పెట్టుకోవచ్చు, కొప్పు చుట్టూ కూడా పెట్టుకోవచ్చు. మొగ్గలుగా అల్లినప్పుడు విచ్చుకున్న తర్వాత చాలా అందంగా ఉంటుంది. సో అన్ని ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.